సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామా. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారం నాశింపక తెలివినందుడి. ఏందంట మరలా చదువుకుందామా. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారం నాశింపక తెలివినందుడి అని బైబిల్ మాట్లాడుతుంది. వెండికి ఆశపడొద్దు అని చెప్తుంది. అయితే ఉపదేశం అంగీకరించండి అంటుంది. వెండి పైన ఆశ కంటే ఉపదేశం పైన ఆశ ఎక్కువ ఉండాలి అని చెప్తాను అంతే. నెక్స్ట్, మేలిమి బంగారం నాశింపక తెలివినందుడి. కాబట్టి తెలివి చాలా ముఖ్యమని బైబిల్ మాట్లాడుతుంది. నిజమే, బైబిల్ ఒక గొప్ప దేవుని గురించి మాట్లాడుతుంది. ఏదో పై భక్తి గురించి బైబిల్ మాట్లాడదు. పై భక్తి మతంలో ఉంటుంది, పై భక్తి క్రైస్తవ్యంలో ఉండదు. అట్లాంటి పై భక్తి గురించి బైబిల్ చెప్పదు. కాబట్టి బైబిల్లోని దేవుడు ఎవరో మనకు అర్థం కావాలి. మొట్టమొదటిగా నంబర్ 1 మంచివాడైన. మంచివాడిలో మంచే ఉంటుంది, ఇంకా చెడు ఎక్కడా ఉండదు. నీకు చెడు అనిపిస్తే నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నావు, కానీ ఆయన నిజంగా మంచివాడు. కాబట్టి రక్షణ పొందిన ఒక వ్యక్తి వెంటనే ఒక అవగాహనకి రావాలి, దేవుడు చాలా మంచివాడు అనే ఒక పునాది తన జీవితంలో వేసుకోవాలి. అది మాత్రమే తన క్రైస్తవ జీవితానికి చాలా పనికి వస్తుంది. ఒకవేళ అట్లాంటి పునాది పడకపోతే, దేవుడు మంచివాడు అనే పునాది పడకపోతే, ఖచ్చితంగా తన విశ్వాస జీవితం చాలా బలహీనంగా ఉంటుంది. అసలు దానిలో తృప్తి, సంతోషము ఏముండదు, వేస్ట్ అయిపోతుంది. రేపొద్దున వేగ్ అయిపోతాడు. కాబట్టి పునాది ఏంటంటే దేవుడు మంచివాడు అనే పునాది పడిపోవాలి. అయితే మనం విన్న బోధలు, మనకి ఎవరో చెప్పిన మాటలు చూస్తే దేవుడు కూడా అప్పుడప్పుడు కీడు చేస్తాడేమో, చెడు అదే పనికి పంపిస్తాడేమో అని మనకు ఎక్కడో మనసు నిండిపోయింది. కాబట్టి ఏ చెడు జరిగినా చూడు దేవుడు ఎట్లా చేసినాడో అని దేవుణ్ణి మాట్లాడుతూ ఉంటాం. ఎట్లా చేసినాడో అని మాట్లాడే వాళ్ళకంతా ఇంకా దేవుడు మంచివాడు అనే అవగాహనకి ఇంకా రాలేదు. దేవుడు మంచివాడు అంటే మాత్రము, వాళ్ళకు అర్థమైతే మాత్రము దేవుడిని ప్రశ్నించరు, దేవుడిని అనుమానించరు. కాబట్టి దేవుడు మంచివాడు అని అర్థం కాకపోతే నీ ప్రార్థన బాగుండదు, నీ విశ్వాసము బాగుండదు, అసలు నీ జీవితమే చాలా వ్యతిరేక దిశలో నడుస్తుంది. కాబట్టి అలాంటి స్థితిలో విజయవంతమైన చక్కటి దేవుడు ఆశించే జీవితాన్ని నువ్వు భూలోకంలో నువ్వైనా నేనైనా జీవించలేం. దేవుడు యేసుక్రీస్తును పంపి రక్షణ, ఎందుకంటే నువ్వు ఒక మంచి జీవితాన్ని, గొప్ప జీవితాన్ని జీవించుటకు ఆయన తన కుమారుడిని పంపి రక్షణ నీకు అనుగ్రహించింది. ఆ రక్షణలో దేవుడిచ్చింది నిత్య జీవము. ఎక్కడికి వచ్చింది? నా ఆత్మలోకి వచ్చింది. రక్షకుడిని అంగీకరించిన వెంటనే, దేవుడిని పిలిచిన వెంటనే దేవుడు జీవమై ఉన్నాడు. ఆ జీవమైన దేవుడు నీలోనికి నాలోనికి వచ్చాడు. కాబట్టి దేవుడు రక్షణలో ఏమిచ్చినాడు? నిత్య జీవం ఇచ్చినాడు. ఆ నిత్య జీవము నీ ఆత్మలో ఉన్నది. ఈ ఆత్మలో ఉన్న జీవము నీ మైండ్కి, నీ శరీరానికి అంతటికీ ప్రవహించాలి. అంటే జీవితానికి సంబంధించిన అన్ని రంగాలపైన ప్రభావము ఆ నిత్య జీవము చూపుటకు దేవుడు ఆ నిత్య జీవాన్ని నీకు నాకు ఇచ్చున్నారు. God gave eternal life means God gave God kind of life. కాబట్టి ఎప్పుడైతే ఒక మనిషి నిత్య జీవం చేత నింపబడతాడో ఆ మనిషి ఆత్మీయుడైతాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి అవుతాడు, పుడతాడు, ఆత్మ సంబంధిగా పుట్టుతాడు. శారీరకంగా పుట్టిన వానికి ఎలా పాలు అవసరమో, ఆహారం అవసరమో, ఆత్మీయంగా పుట్టిన వానికి కూడా పాలు, ఆహారం అవసరం. ఆ పాలే వాక్యం, ఆ పాలే ఆహారం. నిజంగా నువ్వు ఒక విశ్వాస అయితే, నిజంగా యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించుంటే నీకు ఖచ్చితంగా ఆత్మీయ దాహము గ్యారంటీ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ న్యాచురల్ ఇన్స్టింక్ట్. కాబట్టి నువ్వు నిజంగా రక్షణ పొందిన వ్యక్తి అయితే అది సహజంగా జరిగిపోతుంది. ఆ విధంగా విశ్వాసులు వాక్యము చేత బ్రతుకుటకు దేవుడు ఆత్మీయులుగా చేస్తాడు, నిత్య జీవాన్ని ఇచ్చి. హల్లెలూయా, అది దేవుని కార్యం.
అది అంతరంగంలో జరిగే కార్యం. అందుకే దేవుడే అన్నాడు, యేసుప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని అందుకు యేసుక్రీస్తు వారు అన్నారు. కాబట్టి నిజమైన విశ్వాసి ఆహారముకి వాక్యంకి పరుగులెత్తుతాడు, డౌటే లేదు. నువ్వు ఒకవేళ ఇంట్లో కూర్చుంటున్నావంటే, చర్చికి అసలు ఫీలింగే రావట్లేదంటే, లేదంటే సోమవారం నుంచి శనివారం వరకు బైబిల్ ముట్టట్లేదంటే నీ పైన కొంచెము ఆలోచించాలి. నీకు నువ్వే ఆలోచించుకోవాలి. ఏమరా నా పరిస్థితి, ఆకలి ఎందుకు పోయింది అని ఆలోచించుకోవాలి. వాక్యానికి ఆకలి ఉంది కాబట్టి, నిజంగా వాక్యపు ఆకలి ఉంది అంటే నువ్వు నిజంగా ఆరోగ్యవంతుడవు. ఊరికే బలలో చేయి వేసే వాళ్ళు ఆరోగ్యవంతులు కాదు, ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. కొంతమంది రక్షణ పొందినామంటారు, బలలో బాగా చేయేస్తారు, ఏం వాక్యం అస్సలు చదవరు, వాక్యం అస్సలు వినరు. ఆకలి లేకుండా చేసుకునే పరిస్థితులు ఏవో మీరు తెచ్చుకున్నారు. నిజమే, అందరికీ వస్తుంది అది, అయితే సరి చేసుకోవాలి. ఎందుకంటే ఈ దేవుడు పై భక్తిలో నిన్ను నన్ను మురిపించే దేవుడు కాదు. ఈయనకు ఒక పద్ధతి ఉంది. ఈయన గొప్ప దేవుడు. పైన అట్లా వచ్చి పైన అట్లా వెళ్ళిపోతే ఆయన దీవించలేడు. అందుకే ఆయనకు ఒక పద్ధతి ఉంది. రక్షణలో నిన్ను ఆత్మీయుడిగా చేస్తాడు, అక్కడి నుంచి నీ పైన పని చేయటం ప్రారంభిస్తాడు ఆయన. రక్షణ పొందిన తర్వాత నీ పైన నా పైన పని చేయటం ప్రారంభిస్తాడు. కాబట్టి ఈరోజు మనిషి సమస్య పేదరికము కాదు, అనారోగ్యము కాదు. మనం చూసే సమస్యలు నిజంగా సమస్యలే కాదు. లేదా తల్లి తండ్రి అత్త మామ పిల్లలు వాళ్ళు వీళ్ళు బంధువులు అస్సలు కాదు, బాస్ అస్సలు కాదు. మనిషి ప్రాబ్లం మనిషే. లేదంటే మనిషి ప్రాబ్లం తన హృదయమే. ఏందో లోపల సమస్య ఉంది మనిషికి. లోపల సమస్య పెట్టుకొని అన్ని బయటికి చూపిస్తూ ఉంటాడు మనిషి. అందుకే మనిషి ఇట్లున్నాడు. రక్షణ పొందకముందేమో సాతాను సంబంధి, రక్షణ పొందిన తర్వాత దేవుని సంబంధి. కానీ దేవుడిచ్చే వాక్యాన్ని నేర్చుకోలే, దేవుని వాక్యంలో ఎదగలే. రక్షణ పొందకముందు సాతానికి పాపానికి దాసుడు. అయితే రక్షణ పొందిన తర్వాత దేవుడు నిత్య జీవం ఇచ్చినాడు కాబట్టి, ఇక దేవునితో కనెక్షన్ ఉంది కాబట్టి, ఇక దేవుడి వాక్యం నేర్చుకుంటూ దేవుని పద్ధతులు నేర్చుకుంటూ తన జీవితం పైన తనకు అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి మనిషి యొక్క ప్రాబ్లంని, మనిషి యొక్క సమస్యని చేసిన దేవుడు చెప్తాడు తప్ప ఇంకెవ్వరు చెప్పలేరు. ఏ డాక్టర్ చెప్పలేడు, ఏ ఫిలాసఫరు, ఈ సైకాలజిస్టులు ఏం చెప్పలేరు. అసలు మనిషి ప్రాబ్లం మనిషికే తెలీదు. కాబట్టి ఇట్లాంటి మనిషి ఎక్కడ రావాలి? ఇప్పుడు తనని చేసిన దేవుడి దగ్గరికి రావాలి. ఖచ్చితంగా దేవుడు పరిష్కారాలు ఇస్తాడు, సమస్యలు చూపిస్తాడు. ఇదిగో నాయన నీ సమస్య ఇది 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 అని చెక్ చేసుకుంటూ సరి చేసుకుంటూ నీట్గా వెళ్తాడు. కాబట్టి రక్షణ పొందిన తర్వాత విశ్వాసులు ఎవరి దగ్గరికి వస్తూ ఉండాలి? రక్షణ పొందినానని ఊర్లో తిరిగేది కాదు. ఇంకా బాప్తిసం తీసుకున్నాను ఇంకా సంబంధం లేదని ఎక్కడ రావాలా? ఆదివారం సంఘానికి రావాలా, ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు నీవు బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యము మాట్లాడే వాక్యం. వాక్యము దగ్గర సమయము గడుపుతూ ఉండగా దేవుడు నీ పైన పనిచేస్తాడు. వాక్యము దగ్గరికి నువ్వు వెళ్తూ ఉండగా, వాక్యం చదువుతుండగా దేవుడు నీ పైన నా పైన తన పని చేయటం ప్రారంభిస్తాడు. కాబట్టి తాను పని చేయటమా పని చేయనీకపోవటమా ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మనం వాక్యం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆయన నీ పైన పని చేస్తాడు. నువ్వు వాక్యం దగ్గరికి దూరం వెళ్ళే కొద్దీ ఆయన నీ పైన పని చేయలేడు. అయితే పవర్ఫుల్ కాదా? పవర్ఫుల్లే. ఈవెన్ దో హీ ఈజ్ ఆల్ మైటీ, ఈవెన్ దో హీ ఈజ్ ఓమ్నిపోటెంట్, హీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ యూ విత్ యూ బికాజ్ యు ఆర్ నాట్ గోయింగ్. నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళకుండా ఆయన నిన్ను ఒక చక్కటి పద్ధతిలో తీసుకెళ్లాలని నీకు అది నేర్పించి ఇది నేర్పించి చక్కగా స్టెప్ బై స్టెప్ పద్ధతులు జీవిత విధానం నేర్పించాలని ఆయన నీకోసరము రక్షకుడైన యేసును పంపి రక్షణ ఇచ్చి నిత్య జీవమునిచ్చి ఆ నిత్య జీవంలో అభివృద్ధి చెందుటకు వాక్యమునిచ్చి నువ్వు వాక్యము దగ్గరికి వస్తే నేను నేర్పిస్తానని ఆయన చెప్తూ ఉంటే విశ్వాసులు రక్షణ పొందినారు. కానీ ఏం చేయరు? వాక్యం వినరు, వాక్యం చదవరు. వాక్యానికి టైం లేదు, అన్నిటికీ టైం ఉంది మనకి.
అబ్రహాం ఒక జీరో, ఆయన హీరో అయి కూర్చున్నాడు, వాక్యం దగ్గరికి వచ్చినాడు. జోసెఫ్ ఒక జీరో, హీరో అయి కూర్చున్నాడు, ఆయన వాక్యం దగ్గరికి వచ్చినాడు. ఇంకా దావీదు చాలా జీరో, అయితే వాక్యం దగ్గరికి వచ్చినాడు, హీరో అయి కూర్చున్నాడు. నువ్వు వాక్యం దగ్గరికి రాకుండా హీరో కావాలంటే అందరికీ పైకి వెళ్ళిపోవాలా, ఉన్నతంగా ఉండాలా, ఓహోహో ఆశలే. వాక్యము దగ్గరికి ఒక వ్యక్తి, ఒక కుటుంబం రాకుండా రేపొద్దున పైకి పొరపాట్లో పోదు. ఇదేం శాపం కాదు, నేను చెప్తాను, ఇది పద్ధతి. లేదంటే ఇట్లా చూసుకోండి, ఒక కుటుంబము కానీ ఒక జీవితం కానీ వాక్యానికి దూరమయ్యే కొద్దీ ఖచ్చితంగా వెనక్కిపోతారు, డౌటే లేదు. మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీరు పోయి ఇంటికి పోయి ఈ వారం అంతా పరిశీలించండి. ఒక రక్షణ పొందిన కుటుంబము వాక్యానికి దూరం అయితే ఏమైపోతుందో ఒకసారి చూసుకోండి మీరు ఇంటికి వెళ్ళి. అయితే వాక్యానికి వెళ్ళిన కుటుంబం ఏమైందో ఒకసారి చూసుకోండి. వెళ్తూ ఉన్న కుటుంబాలు ఏమైతాయో చూసుకోండి. తెలియకుండా ఆ కుటుంబాలలో ప్రవహిస్తాయి ఆశీర్వాదాలు. ఎందుకంటే వాక్యం వింటున్నారు, వాళ్ళు వాక్యం చేత పోషించబడుతున్నారు. నువ్వు వాక్యం చేత పోషించబడాలి. పుట్టిన బిడ్డ పాల చేత ఎట్లా పోషించబడుతుందో ఖచ్చితంగా రక్షణ పొందిన వ్యక్తి ఖచ్చితంగా ఏం చేయాలి? వాక్యము చేత పోషించబడాలి. పోషణ సమయం ఇది. నువ్వు వ్యక్తిగతంగా ఇంట్లో బైబిల్ చదివే సమయము పోషణ సమయము. పోషణ లేకుండా అభివృద్ధి ఎట్లా వస్తుంది? ఉండదు. కాబట్టి దేవుడు ఆ విధంగా రక్షణ పొందిన తర్వాత ఆయన దగ్గరకు వస్తూ ఉండగా ఆయన నీకు చక్కగా నేర్పిస్తాడు, జీవిత విధానాలు నేర్పిస్తాడు. అందుకే ఆయన రక్షణలో నీకు నిత్య జీవం ఇచ్చినాడు. ఆ నిత్య జీవము నీ జీవితానికంతా విస్తరించాలని ఆయన వాక్యము ద్వారా నీలో పని చేయటం ప్రారంభిస్తాడు. ఆ వాక్యము వింటూ ఉండగా, ఆ వాక్యంని నేర్చుకుంటూ ఉండగా ఆయన ఇచ్చిన నిత్య జీవము నీకు సమృద్ధి జీవముగా మారుతుంది. నిత్య జీవముగా ఉండకూడదు. లోపల ఏం కావాలి? అది సమృద్ధి అయిపోవాలి, జీవితానికి అంతటికీ విస్తరించాలి. కాబట్టి ఆయన వాక్యము ద్వారా నిన్ను నన్ను పోషిస్తాడు. నీకు చక్కగా అభివృద్ధి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. తాను చేయి పట్టి నడిపిస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నీకు విశ్వాసాన్ని ఇచ్చి చక్కగా నడిపిస్తాడు వాక్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఆ విషయాలే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒకసారి 8వ అధ్యాయం చూడండి. ఒకసారి 1వ వచనం, జ్ఞానము ఘోషిస్తున్నది, వివేచన తన స్వరాన్ని వినిపిస్తుంది. అంటే వాక్యము అనుకున్నాం. వాక్యం ఏం చేస్తుందంటే ఘోషిస్తూ ఉంది. వాక్యపు ఘోష వినపడుతూ ఉందా? వాక్యం ఘోషిస్తుంది. నువ్వు వినకపోతే నీ సమస్య, నేను వినకపోతే నా సమస్య. దేవుడు చేయాల్సిందంతా చేసినాడు. గాడ్ ఈజ్ ద ఇనిషియేటివ్. తను చేయాల్సిందంతా చేసేసినాడు. డోంట్ బ్లేమ్ గాడ్. వాక్యము ఘోషిస్తా అంటే వాక్యానికి టైం లేక, వాక్యాన్ని చదవక, వాక్యానికి వినక అన్నిటికీ టైం ఇస్తేవి, వాక్యానికి మాత్రం టైం లేదు నీకు. అయితే వాక్యం ఘోషిస్తూ ఉందంట. నెక్స్ట్ 2వ వచనం, వివేచన తన స్వరాన్ని వినిపిస్తుంది. అంటే వాక్యము తన స్వరాన్ని వినిపిస్తుంది. 2వ వచనం చూసుకున్నాం. త్రోవ ప్రకారం రాజవీధుల మొగలలో నడి మార్గంలో నిల్చున్నది, గుమ్మం వద్ద, పురద్వారం వద్ద, పట్టణపు గౌను లేదా నిలబడేది ఇలాగూ గట్టిగా పర్యటన చేయుచున్నది. 2, 3 ఏంటంట? స్థలాలు మాట్లాడుకున్నాం దీన్ని. ఇప్పుడు సంఘములో వాక్యం తన స్వరాన్ని వినిపిస్తుంది. వాక్యం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నెక్స్ట్ 3వది ఎవరికి పిలుస్తుంది? మానవులారా అంటే అందరికీ. ఇంకోటి మానవులారా అనే చోట ఇంగ్లీష్లో ఏంటంటే సింపుల్ పీపుల్ అని ఉంటుంది. సింపుల్ అంటే రక్షణ పొంది ఏమాత్రము జ్ఞానము లేని వాళ్ళని సింపుల్ అంటుంది. నిజమే, అందరము సింపుల్గానే ఉంటాం. నిజమే, అందరూ ఏమాత్రం తెలివి లేకుండానే ఉంటాం రక్షణ పొందిన తర్వాత. అయితే రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయ్యి కూడా ఇంకా సింపుల్గానే ఉండవు, ఏమీ తెలియకుండా ఉండవంటే జ్ఞానం ఘోషిస్తుంది, నువ్వు వెళ్ళలేదు. జ్ఞానం ఘోషిస్తుంది, నేను వెళ్ళలేదు. ఏం చేద్దాం? God wants you to be smart. God wants you to be bright. God wants you to be prudent. నిజంగా విశ్వాసులు జ్ఞానము లేని వారుగా ఉంటారు. అయితే జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకుంటే ఇంకా దానికి అర్థం వేరు. నెక్స్ట్ బుద్ధిహీనులారా అంటే వీళ్ళకి దేవుడు తెలియదు. ఇట్లాంటి వాళ్ళని బుద్ధిహీనులు అంటుంది. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడరి. నెక్స్ట్ 6వ వచనం, వాక్యం ఏం మాట్లాడుతుంది? నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. రైట్, దీన్ని మాట్లాడినా ఏంటంట? వాక్యం ఏం మాట్లాడుతుంది?
ఎక్సలెంట్ థింగ్స్, హై క్లాస్ థింగ్స్. కాబట్టి వాక్యం ఏం మాట్లాడుతుంది? నో లో క్లాస్, నో 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 నో, ఓన్లీ హై క్లాస్. రాజులకు, యజమానులకు, ఏలుకలకు సంబంధించిన మాటల్ని ఎక్సలెంట్ థింగ్స్ అంటారని గత వారం మాట్లాడిన. కాబట్టి వాక్యము ఎప్పుడైనా నువ్వు వాక్యము దగ్గరికి వెళ్తే, బైబిల్ దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడుతుంది? ఎక్సలెంట్ అంటే ఏంటి? హై క్లాస్, పై తరగతికి సంబంధించిన మాటలు, విలువైన మాటలు, ఉన్నతమైన మాటల్ని నాకు నేర్పిస్తుంది. నెక్స్ట్, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, అంటే అవి కరెక్ట్ కూడా ఉంటాయి, రైట్గా ఉంటాయి, తప్పు ఉండవు. కాబట్టి వాక్యము దగ్గరకు వచ్చే కొద్దీ కరెక్ట్ అయిన విషయాలు, అసలైన విషయాలు, నిజాలు, సత్యమైనవి నేర్చుకుంటూ పై విషయాలు, జీవితంలో పైకి ఎదిగే విషయాలు నేర్చుకుంటామని జ్ఞానము ఘోషిస్తుంది, నీతో మాట్లాడుతుంది. కాబట్టి వాక్యము దేవుడు అవైలబుల్గా పెట్టేసినాడు. నీకు అనుకూలంగా వాక్యం అయితే రెడీగా ఉంది. నువ్వు నేను వెళ్ళటమే ఈరోజు ప్రాబ్లం. కానీ విశ్వాసులు వెళ్ళట్లేదు. అందుకే వాళ్ళు సింపుల్గా ఉంటారు, నాలెడ్జ్లెస్గా ఉంటారు, హై క్లాస్ థింగ్స్ తెలుసుకోరు. అందుకే జీవితంలో ఎదుగుదల అంత ఉండదు. చాలా మట్టుకు క్రైస్తవ సంఘంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది, కానీ పై స్థాయి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళటం లేదు. ఎందుకంటే వాక్యము నేర్చుకోవటం లేదు. నెక్స్ట్ 9వ వచనం, అవన్నీ వివేకికి తేటగాను, తెలివినొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. నెక్స్ట్ 10వ వచనం ఏముంది? వెండికి ఆశపడక ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. రైట్. కాబట్టి వాక్యము చాలా చక్కటి విషయాలు మాట్లాడుతుంది. నూతన నిబంధన గ్రీకులో రాయబడింది. కొంచెం వినండి. చరిత్ర, నూతన నిబంధన, న్యూ టెస్టిమెంట్ ఏ భాషలో రాయబడింది? గ్రీక్. అసలు గ్రీకు భాష తెలుసా మీకు? గ్రీకు భాష దానికి అర్థం వేరు. గ్రీకు భాషని ఎందుకు వాడతారంటే వాళ్ళ పరిజ్ఞానం చూపించుకోనేకి వాడతారు. కాబట్టి గ్రీకు భాషని హై క్లాస్ పీపుల్ వాడేవాళ్ళు. వాళ్ళ భాషా ప్రావీణ్యత చూపించుకోవటానికి గ్రీకు భాష వాడేవాళ్ళు. ఆ కాలములో ఏదైనా పద్యాలు కానీ లేదా తత్వము కానీ నాటకాలు కానీ రాస్తే వాళ్ళు హై క్లాస్లో ఉండే గ్రీకు లాంగ్వేజ్లో ఆ కాలంలో వాటిని రాసేవాళ్ళు. అయితే బాగా వినండి, నూతన నిబంధన కూడా గ్రీకులో రాయబడింది, కానీ దేవుడు ఆ నూతన నిబంధనని గ్రీకులో రాయిస్తూ హై క్లాస్ గ్రీకులో రాయించలేదు. హై క్లాస్లో రాస్తే ఎవరో గ్రామర్ నేర్చుకున్న వానికి అర్థమవుతుంది, భాషా ప్రావీణ్యం కలిగిన వానికి అర్థమవుతుంది. అందుకు దేవుడు అద్భుతంగా అనుకున్నాడు మనసులో, తేటగా ఉండాలి కాబట్టి, చాలా క్లియర్గా అర్థం కావాలి కాబట్టి న్యూ టెస్టిమెంట్ వాజ్ రిటన్ ఇన్ కొయినే గ్రీక్, KOINE. కొయినే గ్రీక్ అంటే స్ట్రీట్ లాంగ్వేజ్. ఆహా, ఏంటట? న్యూ టెస్టిమెంట్ వాజ్ రిటన్ ఇన్ స్ట్రీట్ గ్రీక్ లాంగ్వేజ్. తేటగా ఉండాలా వాక్యం. ఎట్లా ఉండాలా? తేటగా ఉండాలా. కామన్ మ్యాన్ లాంగ్వేజ్. కొయినే గ్రీక్ని కామన్ లాంగ్వేజ్ గ్రీక్ అంటారు. కాబట్టి దేవుడు తన లేఖనాలని, దేవుడు వాక్యాన్ని కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఉండాలి, తేటగా ఉంచాలనుకున్నాడు. కాబట్టి ఆ గ్రీక్లో రాయించినాడు. కాబట్టి బైబిల్ని స్టాండర్డ్ వర్షన్లో పెట్టి ఉండవచ్చు దేవుడు, అయితే కామన్ మ్యాన్ అర్థం చేసుకోవాలి కాబట్టి అందుకే దేవుడు ఆ భాషలో రాయించినాడు. కాబట్టి వాక్యము తేటగా ఉంటుంది. చెప్పండి 9వ వచనం ఏముంది? అవన్నీ అంటే వాక్యంలోని విషయాలన్నీ వివేకికి తేటగాను, నెక్స్ట్ తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. నెక్స్ట్ 10వ వచనం, దీనిపైన చాలా మాట్లాడదాం. చాలా తప్పుగా అర్థమైన వాక్యం. 10వ వచనం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 10వ వచనం మళ్ళీ చదువుకుందాం. 8, 10 ఏంటంట? వెండికి ఆశపడక ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివినందుడి. కాబట్టి దీనిని పట్టుకొని బంగారొద్దు, ఏమొద్దు, తర్వాత
వెండొద్దు అనేవాళ్ళు చాలామంది, ముఖ్యంగా భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఈ వచనాన్ని పట్టుకొని ఒక తప్పుడు ముగింపుకు వచ్చినారు. కాబట్టి వెండి వద్దు, బంగారం వద్దు, ఏం కావాలా? వాక్యం ఒకటి కావాలా అని వాళ్ళని, వాక్యం ఒకటి చాలు, బంగారే వద్దు, వెండి అస్సలు వద్దు, వెండి మేము ముట్టుకోము, బంగారమేమో వేసుకోమనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నందుకు వాళ్ళ జీవితాలు ఏం జరిగింది? లోటులో ఉన్నారు, లేమిలో ఉన్నారు. అందుకే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే వాక్యము చంపుతుంది. అదే మాట్లాడినాడు ఒక అక్షరము చంపును అన్నాడు. అక్షరము చంపును. అయితే ఆత్మ ఏం చేయను? జీవింపచేయను. అసలైన అర్థము తెలుసుకోవాలి. కాబట్టి కొంతమంది ఈ వాక్యాన్ని విని వెండొద్దు, బంగారొద్దని వారి జీవితాలని నాశనము చేసుకున్నారు. అయితే వాళ్ళు ఏమంటారు? వాక్యము చాలు, వాక్యపు యొక్క జ్ఞానము చాలు అంటున్నారు. కాబట్టి వాక్యము చాలన్నారు, అవగాహన చాలన్నారు, వివేకము చాలు అన్నారు. నిజమే. అయితే దేవుడేమో వాక్యము కావాలన్నాడు. అయితే వెండి వద్దని ఎక్కడ చెప్పలేదు. అట్లా అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి, మనము చదువుతాం ఒకసారి. కొంతమందికి ఇట్లా అర్థమైంది. చదువుదాం, మనం కూడా చదువుదాం. వెండికి ఆశపడక ఆశొద్దు అన్నాడు. ఆశొద్దు అంటే వద్దనే. నెక్స్ట్, మేలిమి బంగారు నాశింపక, కాబట్టి ఆశ వద్దన్నాడు. ఏమన్నాడు? అసలే వద్దన్నాడు, ఆశ వద్దన్నాడా? అందుకే ఒక వాక్యాన్ని పట్టుకొని ఊగులాడకూడదు. బైబిల్ మొత్తం చూడాలి ఒకసారి. అక్కడ ఇక్కడ ఇట్లాంటి దేవుడే ఉన్నాడా బైబిల్లో? అంతటా ఇట్లే మాట్లాడినాడా అని ఒకసారి చూడాలి. నిజమే, ఒక వాక్యం చదివితే ఇప్పుడు దాన్ని చూస్తే అయ్యో వెండొద్దు, బంగారొద్దు అని నాకు కూడా చిన్నప్పుడు ఇది ఇట్లే అర్థమైంది. కాబట్టి నేను బంగారు ఉంగరము ఎప్పుడు వేసుకున్నాను తెలుసా? ఇది 40 ఏళ్ళ తర్వాత వచ్చింది బంగారం నా చేతికి. ఏందో అపవిత్రమని వేసుకునే వ్యక్తే కాదు. నేను అక్కడ పడి లేచి వచ్చిన. మీరు అక్కడికి పోవద్దు. బంగారొద్దు, వెండొద్దు అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. తప్పుగా అర్థం చేసుకున్నా. అనిపిస్తుంది. నీకు అనిపించినంత మాత్రాన వెంటనే అట్లా ముగింపుకు రావద్దు. ఎందుకంటే ఇంకా వాక్యం చూద్దాం. నిజంగా వెండొద్దు అనే దేవుడు ఉన్నాడా, బంగారొద్దు అనే దేవుడు ఉన్నాడా? ఒకసారి చూద్దాం. వెండొద్దు, బంగారొద్దు అని కొంతమంది ఒక సిద్ధాంతములకు వెళ్ళి, ఒక తత్వములకు వెళ్ళి, వాళ్ళ కుటుంబాలలో కనీస అవసరతలు తీర్చుకునే స్థితిలో కూడా లేరు. ఎందుకంటే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే వారి జీవితాలలో చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. దేవుడు వెండికి వ్యతిరేకి కాదు, దేవుడు బంగారుకి వ్యతిరేకి కాదు. ఎందుకంటే దేవుడే బంగారుని వెండిని పెట్టింది. హల్లెలూయా. ఎవరు పెట్టింది? ఆయనే పెట్టేది, ఆయనే వద్దనేది. విచిత్రమైన దేవుడు అని అనిపిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకునేది తప్పు. పెట్టినవాడు వద్దనుడు. అమ్మ ప్లేట్లో లడ్డు పెట్టి తినొద్దు అంటే అసలు అమ్మేనా? అమ్మే కాదు. కాబట్టి దేవుడే బంగారు పెట్టింది. ఎంత పెట్టినాడు చెప్పండి ఒకసారి. ఎంత పెట్టినాడు? లెక్కలేనంత. ఇప్పటికీ గనులు తోడుతూనే ఉన్నారు. 100 సంవత్సరాలకు ఏం చేస్తున్నారు? ఎంతో. ఈ విషయాన్ని ఆదికాండం 2వ అధ్యాయమే చెప్పేసింది. ఏమని? మేలిమి బంగారం పెట్టినాడు. అబ్బబ్బబ్బబ్బా! ఎట్లా బంగారం పెట్టినాడు? మేలిమి బంగారం, ప్యూర్ గోల్డ్ పెట్టినాడు. లోపల భయంకరంగా గనులు ఉన్నాయి, నువ్వు తీసుకునేంత ఉన్నాయి. దేవుడు చాలా చాలా బంగారు భూమి క్రింద పెట్టినాడు అని 2వ అధ్యాయమే చెప్పింది. చెప్పండి, ఇట్లా భూమి కింద ఇంత బంగారు పెట్టి, ఇంత అది కూడా బంగారం ఎట్లాంటిది? మేలిమి బంగారం. చూద్దాం ఒకసారి, తీయండి ఒకసారి. 2వ అధ్యాయం 11వ వచనం. 4 నదీ శాఖల గురించి మాట్లాడుతూ 11వ వచనం. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఎక్కడ ఉంది బంగారము? ఒక దేశంలో, ఒక స్థలంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మాట. ఆ దేశము బంగారము ఏమి శ్రేష్టమైన ఎందుకు పెట్టాలా?
శ్రేష్టమైన దేవుడు ఏం పెడతాడు చెప్పండి గట్టిగా? శ్రేష్టమైనదే పెడతాడు. నీకు తీసుకునే కోపికలే, నీకు కొనే సీన్లే. నెక్స్ట్, ఆ దేశం బంగారం శ్రేష్టమైంది, అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. ఓహోహో, కాబట్టి ఏ బంగారం పెట్టినాడు? శ్రేష్టమైన బంగారం, మేలిం బంగారం పెట్టినాడు ఆయన. కాబట్టి బంగారు, వెండి, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఎవరు పెట్టింది? దేవుడు పెట్టిందే. సాతాను పెట్టింది కాదు, సాతాను సృష్టికర్త కాదు. వాడు సృష్టికర్త కాదు, వాడు నాశనం చేసే బుద్ధి ఉంది, కానీ ఉన్నదాన్ని పుట్టించేసిను ఏంది వానికి లేదు. అది భూమి కింద, భూమి పైన ఇంకోటి ఉంది, ఏంది? ఆకాశము, పరలోకం. ఆకాశం పైన ఏముంది? పరలోకం. పరలోకంలో ఏముంది? తార్ రోడ్లు ఉన్నాయా, మన సిమెంట్ రోడ్ల? పొరబాట్లో కూడా పరలోకంలో తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు పొరబాట్లో అక్కడ కనబడు. ఏం రోడ్లు అక్కడ ఉండేది? అసలు బంగారు లోకంలోకి రేపు తీసుకుపోతాడు. ఈ భక్తులంతా ఏమంటున్నారు ఈరోజు? మాకు తప్పుగా వాక్యాన్ని అర్థం చేసుకోవద్దు. నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు చదువుతాం మళ్ళా, చూడండి ఒకసారి, మళ్ళీ 8వ అధ్యాయం చేయండి, 10వ వచనం చూడండి. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించడే. కాబట్టి ఏమనిపిస్తుంది? వెండి అంట వద్దంట. ఎవరు చెప్పారు వద్దంట అని? నీ మైండ్ చెప్పా. వెండికి ఆశపడకంటే వెండి వద్దే వద్దు. నెక్స్ట్ ఏంటంట? మేలిమి బంగారం ఆశింపక, అంటే శ్రేష్టమైన బంగారం ఆశించొద్దని, అంటే డూప్లికేట్ ఆశించు అని. అందుకేనేమో రోల్డ్ గోల్డ్ వచ్చేసింది. ఓకే, మేలిమి బంగారం ఆశింపక తెలివిని ఉందండి. చూడు, అనిపిస్తుంది వద్దు అనిపిస్తుంది, కానీ వద్దా? బైబిల్ చూస్తే 2వ అధ్యాయంలో అర్థమవుతుంది. దేవుడు బంగారం పెట్టినాడు, రేపొద్దున పరలోకంలో ఏమున్నాయి? అంతా బంగారమే. అంతేకాదు, బంగారమే కాదు, ఏముంది అక్కడ? వజ్రాలు, డైమండ్స్ అంతా. గేట్స్ ఎట్లంట? ఒక్కొక్క గేటు ఒక్కొక్క డైమండ్తో చేసి పడింది. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ డైమండ్స్? 12 డైమండ్స్ రేపొద్దున పరలోకంలో ఉన్నాయి, భూమి కింద ఉన్నాయి. చేసింది దేవుడే. అయితే భక్తులంతా ఏమైనా కూర్చున్నారు ఇప్పుడు ఈ రోజున? కొంతమంది మాకు అవి వద్దు, వెండొద్దు, బంగారొద్దు, మాకేం కావాలా? వాక్యం కావాలా అని కొంతమంది కూర్చున్నారు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. జీవితము తారుమారైతుంది, తలకిందులవుతుంది. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాక్యము మన జీవితాన్ని పై స్థాయికి తేవాలి, కానీ క్రింది స్థాయికి తీసుకుపోకూడదు. క్రింది స్థాయికి తీసుకుపోయేటట్లు వాక్యం ఎక్కడైనా వింటున్నామంటే అది తప్పు. ఫస్ట్ బయటకు వచ్చేసి వినొద్దు, అసలు బయటికి రా. కాబట్టి దేవుడు వెండి వద్దు అని చెప్పలే, బంగారు వద్దు అని చెప్పలే, వజ్రాలు వద్దు అని చెప్పలే. అయితే వాటి వెంబడిపోవద్దు అన్నాడు, వాటి వెంట పరిగెత్తొద్దు అన్నాడు. సాధారణ మనిషిని తీసుకుంటే లిస్ట్ రాయి, నీ ప్రయారిటీ ఏంది, ప్రాధాన్యత ఏంటంటే ఫస్ట్ ఏం రాస్తాడు తెలుసా? ఫస్ట్ ఏం రాస్తాడు? బంగారు రాస్తాడు. అదే దేవుడు వద్దనింది. లిస్ట్లో ఫస్ట్ పెట్టొద్దు దాన్ని. నిజమే, బంగారు ముఖ్యమే, నిజమే, వెండి ముఖ్యమే, వజ్రాలు ముఖ్యమే, రత్నం ముఖ్యమే. అయితే నీ లిస్టులో, నీ పట్టికలో, లేకపోతే నీ ప్రాధాన్యతలో అది ఫస్ట్ ప్లేస్లో ఉండకూడదు. ఉపదేశం ఫస్ట్, వెండి సెకండ్ అన్నాడు. వద్దని లేదే, ఎక్కడన్నాడు? మరి వద్దనే దేవుడైతే భూమిలో పెట్టాడు, పరలోకంలో అస్సలు పెట్టాడు. రేపు పొద్దున పోయేది బంగారు లోకానికి వెళ్తున్నాం మనం. అంతా ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది? బంగారు, బంగారు, బంగారు. ఏం రోడ్లు అక్కడ ఉండేది? బంగారు రోడ్ల మీద నడిచే వ్యక్తికి ఈరోజు కనీసం ఒక ఉంగరం లేకపోతే, అట్లాంటి దేవుడు కాదు. ఇస్తాడు దేవుడు, చాలా ఇస్తాడు. అందుకే ఆయన పెట్టినాడు. భూమి పైన ప్రజలు చక్కగా అనుభవించుటకు బంగారు పెట్టినాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఈ మాట బాగానండి, వర్తకం లేకుంటే వ్యాపారం లేదంటే బిజినెస్లన్నీ ఎట్లా జరిగేది అంటే డబ్బుతో జరిగేటివి కాదు. బంగారు కానీ, వెండి కానీ, రత్నాలు కానీ, ఇట్లా విలువైన లోహాలతో జరిగేది ఆ కాలంలో వర్తకం.
అందుకే యోసేపుకి డబ్బు ఇలా వాళ్ళు అమ్మినప్పుడు ఏమిచ్చినారు? 30కే అమ్మేసినారు, 30 వెండి నాణేలకి. అట్లే యేసు ప్రభుని కూడా ఒక అమ్మేయాలనుకున్నాడు ఇస్కరియోతు యూదా. కాబట్టి డబ్బు కాదు ఆ కాలంలో, వ్యాపారం అంతా ఏమిట్లో జరుగుతుంది? నాణ్యాలతో జరుగుతుంది, లోహముతో జరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో మనం ఏం మాట్లాడాలంటే వెండొద్దు, బంగారొద్దు, వజ్రాలొద్దు కాదు, డబ్బొద్దు అని మాట్లాడుతున్నాడు. డబ్బుకి ఫస్ట్ ప్లేస్ వద్దు. కాబట్టి మానవుడు ఈరోజు విశ్వాసి దేనికి తాపత్రయపడుతున్నాడు అంటే నంబర్ 1 లిస్ట్లో ఏం పెడతాడు? డబ్బు పెడతాడు. నో. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ధనము వెంట పరుగెత్తొద్దు అని చెప్తుంది. ఇప్పుడు బంగారొద్దు, వెండొద్దు, రత్నాలొద్దు, డబ్బొద్దు అని కాదు. డబ్బు కంటే ప్రాముఖ్యమైంది వాక్యము. కాబట్టి చర్చికి రా, ఇంట్లో గ్యారంటీ చదువు. డబ్బు కావాల్సిందే, డబ్బు వెంట పరుగులెత్తొద్దు. అందుకే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, ఒకవేళ అట్టి అభిప్రాయం కలిగినను విడిచిపెట్టము. ఎందుకంటే దాని వెంట పోతే అది రెక్కలు ధరించి ఎగిరిపోదు. ఐశ్వర్యము వెంట పోకూడదు. దేని వెంట పోవాలి? దేవుని వెంట, వాక్యం వెంట పోవాలి. ఖచ్చితంగా దేవుడు గ్యారంటీ మనకు వాక్యముతో పాటి డబ్బునిస్తాడు.